మరీ ఇంతగా జీవితాలంటే ఇంత చీఫా? నవమాసాలు కని నవమాసాలు మోసి కనేటటువంటి తల్లి కష్టం తెలియట్లేదు. అలాగే రాత్రి పగలు కష్టపడి పెంచినటువంటి తండ్రి కష్టం తెలియట్లేదు. ఆఫ్టర్ ఆల్ సిల్లీ ఇష్యూస్కి ప్రాణాలు తీసుకునే దరిద్రపు స్థితికి దిగజారిపోయామా? అయిన వాళ్ళు నమ్ముకున్న వాళ్ళ జీవితాలు ఏంటో తెలియట్లేదా? ఇంత విచిత్రమా అన్నదే అర్థం కావట్లేదు. వద్దని చెప్తున్నా వినకుండా భర్త సినిమాకి వెళ్ళాడట. దీంతో వివాహత ఆత్మహత్యకు పాల్పడిపోయిందట. నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. రుద్రవరం మండలం చందలూరుకు చెందిన ఆంజనేయులు ప్రసన్న 28 ఏళ్ళు, పోని చిన్నది కాదు, దంపతులు. వార్ 2 సినిమాకి వెళ్తానని భర్త అన్నాడట. వెళ్ళొద్దని భార్య చెప్పిందంట. బుధవారం రాత్రి గొడవ పడ్డారట. మరి అదేం అర్థం కాలే. అతను సినిమాకి వెళ్తే ఇద్దరం కలిసి వెళ్దాం అనాలా? లేకపోతే ఇందులో ఏమన్నా ఒకళ్ళు పవన్ ఫ్యాన్స్, ఒకళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారా? లేకపోతే నాకు ఈ ఫ్యాన్ నచ్చితే నేను ఈ హీరో ఫ్యాన్ అయితే నువ్వు వద్దందో తెలియదు ఇక్కడ. ఎందుకంటే అదొక విచిత్రమైనటువంటి ఇది ఉంటుంది. వార్ 2 సినిమాకి వెళ్తానని భర్త, వెళ్ళొద్దని భార్య ఆదివారం రాత్రి గొడవ పడ్డారట. గొడవ తర్వాత ఆంజనేయులు సినిమాకి వెళ్ళిపోయాడట. దీంతో మనస్తాపానికి గురైపోయిందంట. గురేసుకుని ఆత్మహత్య చేసుకుందంట. గురువారం తెల్లవారుజామున భర్త ఇంటికి వస్తే ఈ దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయారు. ఘటన మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏమిటి విచిత్రమైనటువంటిది? అసలు జీవితాలు ఇంత సిల్లీగా ఉన్నాయి అన్నది అర్థం కావట్లే.